హలో ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. ఈరోజు ప్రతిరోజు మనం స్టాక్స్ గురించి మాట్లాడుతున్నాం, టెక్నికల్ అనాలిసిస్, ఆప్షన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు స్పెషల్ ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఫండమెంటల్స్ ఉన్న కంపెనీస్ని లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. ఆ యొక్క బాస్కెట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. వాటి యొక్క పర్ఫార్మెన్స్ అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. హోప్ ఏంటంటే చిన్న చిన్న ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈ వీడియోని చివరి దాకా చూడండి. వారెన్ బఫెట్ రూల్ అనేది మనం ఫాలో అవుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే వారెన్ బఫెట్ ఏం చెప్తారంటే, మీ దగ్గర ఉన్న ఎగ్స్ అన్నీ ఒకే బాస్కెట్లో పెట్టుకోకండి. ఒకవేళ ఆ బాస్కెట్ అనేది జారి కింద పడితే అందులో ఉన్న ఎగ్స్ అన్నీ పగిలిపోతాయి అని చెప్తారు. దాని మీనింగ్ ఏంటంటే, మనం ఎప్పుడు కూడా ఒకటే సెక్టార్లోనో లేకపోతే ఒకటే స్టాక్లోనో ఇన్వెస్ట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, అదానీ గ్రూపులో ఇన్వెస్ట్ చేస్తే క్రాష్ అయిపోయింది, మామూలుగా 20%, 30%, 40% అలా కిందకి వెళ్ళిపోయింది. అందుకని ఏంటంటే ఎప్పుడు కూడా డైవర్సిఫికేషన్ అనేది ఉండాలి. ఓకే, అయితే మనం సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ ఈరోజు బ్యాంకింగ్ సెక్టార్స్కి సంబంధించినవి ఉన్నాయి. టెక్స్టైల్, అపరల్ అండ్ యాక్సెసరీస్, ఆయిల్ గ్యాసు, ట్రాన్స్పోర్టేషన్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ప్రతి దాంట్లో కూడా మనం 20% ఎలకేషన్ మాత్రమే చేసాం. అంటే యూనిఫామ్గా అన్ని సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో 5 సెక్టార్ని మనం తీసుకుంటే యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా చేసుకున్నాం. ముఖ్యంగా స్టాక్స్ వచ్చేసరికి జీ షిప్పింగ్ కంపెనీ, దాని ప్రైసు 673, రేమండ్, ఆయిల్ ఇండియా, గాడ్ఫ్రే ఫిలిప్, అపార్ ఇండస్ట్రీస్. సో ఇక్కడ చూస్తే వెయిటేజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఏం చేస్తున్నామంటే, మన దగ్గర ఉన్న 100 రూపాయలని ఒక్కొక్క దాంట్లో 20 రూపాయలు అనేది ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాం. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా 20% రాదు, ఎందుకంటే ప్రైసెస్ అనేవి డిఫరెంట్గా ఉన్నవి. ఓకే, ఎనీహౌ ఏంటంటే ఓవరాల్గా మనకు ఒక 18 to 20% వెయిటేజ్ ఉండేటట్టు చూసుకున్నాం. క్వాంటిటీ అనేది చూస్తే ఇక్కడ చూడండి, జీఈలో 4 క్వాంటిటీ రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడే 2 క్వాంటిటీ వచ్చినాయి, ఎందుకంటే ప్రైస్ ఎక్కువ ఉంది. మనం ఆ వారం ఏం చేసామంటే క్వాంటిటీ తగ్గించుకున్నాం. ప్రతి దాంట్లో కూడా ఈక్వల్ అమౌంట్ పెట్టాలి అని చెప్పి అప్రాక్సిమేట్గా మనకి 2700 నుంచి 3000 దాకా ఒక్కొక్క స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఈ ఒక్క స్టాక్లో 3600 వచ్చింది. బట్ స్టిల్ ఓకే, ఈ దీంట్లో కొద్దిగా తక్కువగా వచ్చింది, దీంట్లో తక్కువగా వచ్చింది. ఓవరాల్గా మనం టార్గెట్ ఏంటంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్, యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్లో వెళ్ళాం. ఓవరాల్గా ఇప్పుడు ఈ బాస్కెట్ని మనం బై చేయాలి అంటే 15,000 రూపాయలు అనేది అవసరం అవుతాయి. ఒకవేళ రేపు మార్కెట్ ఓపెన్ అయితే ఒక 100 రూపాయలు అటు ఇటుగా ఉండొచ్చు. ఓవరాల్గా ఈ యొక్క ఏవైతే బాస్కెట్ కాంపోజిషన్ ఉందో దాంట్లో అన్నీ కూడా 100% ఈక్విటీ ఉండేటట్టు చూసుకున్నాం. కొన్నిసార్లు ఏంటంటే మనం డెట్ ఫండ్స్ యాడ్ చేస్తాం, ఈటీఎఫ్స్, యులిఫ్స్ అట్లా. బట్ ఏంటంటే ఈ కేసులో ఓన్లీ ఈక్విటీని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఓవరాల్గా మనం 15,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే దాంట్లో 80% మిడ్ క్యాప్కి వెళ్ళిపోతుంది, అండ్ మిగతా 20% లార్జ్ క్యాప్ సెక్టార్కి వెళ్ళిపోతుంది. ఎనీహౌ ఇది మోడరేట్ రిస్క్ ఉంటుంది. మిడ్ క్యాప్ ఎప్పుడు కూడాను, స్మాల్ క్యాప్ హై రిస్క్ ఉంటుంది, అండ్ లార్జ్ క్యాప్ ఏంటంటే లెస్ రిస్క్ అనేది ఉంటుంది. బట్ ఏంటంటే మన అలొకేషన్ తక్కువ అండ్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం, అండ్ ఫండమెంటల్గా గుడ్ కంపెనీ అనేది తీసుకుంటున్నాం. ఓకే, ఎనీహౌ దిస్ ఈజ్ ద ఓవరాల్ ఎలొకేషన్. ఇక లాస్ట్ 3 months మనం పర్ఫార్మెన్స్ అనేది చూసుకున్నట్టయితే ఎలా చేసింది మన బాస్కెట్ అనేది చూస్తే, నిఫ్టీ ఏమో లాస్ట్ 3 monthsలో 6.36% పాజిటివ్గా మూవ్ అయింది, అంటే రిటర్న్ ఇచ్చింది. బట్ బాస్కెట్ వచ్చేసరికి 18.39% రిటర్న్ ఇచ్చింది. ఓకే, చాలా ఈ యొక్క నిఫ్టీతో పోలిస్తే చాలా గుడ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పేసి చెప్పొచ్చు. ఓవరాల్గా నిఫ్టీతో కంపేర్ చేసుకున్నట్టయితే 12.03% అడ్వాన్స్గా, అంటే ఆ యొక్క బెంచ్ మార్క్ని బీట్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా లాస్ట్ 1 yearలో ప్రైస్ చూసుకున్నట్టయితే 111% ఇంక్రీజ్ అయింది, ఏది బాస్కెట్ మొత్తం కూడా మనం కంపేర్ చేసుకుంటే. ఓకే, అండ్ నెట్ ప్రాఫిట్ అనేది చూసుకున్నట్టయితే బాస్కెట్ వైజ్గా 134% ఇంక్రీజ్ అయింది. రెవెన్యూ గ్రోత్ వచ్చేసరికి 44% అనేది ఇంక్రీజ్ అయింది. సో ఓవరాల్గా ఏంటంటే మనం మంచి రెవెన్యూ గ్రోత్ ఉన్న స్టాక్స్ని సెలెక్ట్ చేసుకున్నాం అని చెప్పేసి అర్థమవుతుంది. ఇక లాస్ట్ 12 monthsలో వీటి యొక్క ప్రాఫిట్ గ్రోత్ ఏ విధంగా ఉంది అనేది చూసుకున్నట్టయితే, ఆయిల్ ఇండియా 55% ఇంక్రీజ్ అయింది ప్రాఫిట్ గ్రోత్, గాడ్ఫ్రే ఫిలిప్ 57%, రేమండ్ 103%, అపార్ ఇండస్ట్రీస్ 148%, జీఈ షిప్పింగ్ కంపెనీ 309% అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. ఇక ఎగ్జిట్ ఎలా తీసుకోవాలి అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్.
అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఓవరాల్గా 20-30% బాస్కెట్లో లాస్ వచ్చేసింది అనుకోండి, మనం పెట్టిన 15,000లో మనం ఎగ్జిట్ తీసుకోవచ్చు, అదొక రూల్ ఉంది. అండ్ సెకండ్ ఏంటంటే, ఒకవేళ ఇండివిజువల్ స్టాక్స్లో ఏదైనా జరిగి 25% అనేది డ్రాప్ జరిగిందంటే దెన్ ఏంటంటే ఆ యొక్క జనరల్గా రీబ్యాలెన్స్ చేయాలని చెప్పేసి నేను ప్లాన్ చేస్తున్నాను. లాంగ్ టర్మ్లో దీన్ని హోల్డ్ చేద్దామని చూస్తున్నాను. రీబ్యాలెన్సింగ్ అంటే ఆ యొక్క పర్టికులర్ స్టాక్ని తీసేసి మళ్ళీ మంచిగా పర్ఫామ్ చేస్తున్న స్టాక్ అనేది యాడ్ చేసుకోవాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నాను. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఓవరాల్గా ఈ యొక్క కంపెనీస్లో ఏ కంపెనీని ఉంచాలి, ఏ కంపెనీ తీసేయాలి, మీకు ఏ కంపెనీ స్ట్రాంగ్గా అనిపిస్తుంది, ఏ కంపెనీ వీక్గా అనిపిస్తుంది అనేది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎందుకు వీక్గా అనిపిస్తుంది అనేది కూడా చాలా ఏమంటారు విశదీకరించడానికి ప్రయత్నించండి. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్, బెస్ట్ స్టాక్స్ అనేది పర్ఫామ్ చేసే స్టాక్స్ని తీసుకురావడం అనేది జరిగింది. హోప్ ఏంటంటే ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా వెళ్ళి ఇండివిజువల్ స్టాక్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది చూడండి. ఓకే, డెఫినెట్గా మీరు కూడా ఏంటంటే ఒక మంచి బాస్కెట్ అనేది తయారు చేసుకుంటారు. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.